నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఉపాధి హామీ కార్డు కలిగిన రైతులు, గేదెలు, ఆవులు, గొర్రెలు పెంపకందారులు గోకుల్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ షెడ్లు నిర్మాణాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడీ కోరారు. 30% లబ్ధిదారులు చెల్లిస్తే మరో 70% సబ్సిడీ ఏడీ సారథి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని క్రోసూరు, పెదపాడు మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వానలు తడుస్తూ ఉంటాయో, ఎవరికైతే బాగా అవసరం ఉంటుందో, ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో, అంటే అవసరం మేరకు ఎవరున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక స్కీమ్ రూపొందించిందండి. దీన్ని గోకులం స్కీమ్ అంటారు. ఈ గోకులం స్కీము 3 రకాల రైతులకి ఉపయోగించుకోవచ్చు. ఆవులు లేదా గేదెలు, ఎద్దులు మేపుకునే వాళ్ళకి ఒక స్కీము, గొర్రెలు మేపుకునే వాళ్ళకి ఒక స్కీము, తర్వాత కోళ్ళు మేపుకునే వాళ్ళకి ఒక స్కీము. ఈ మూడిట్లో కూడా షెడ్లు నిర్మించుకోవాలి. తమకున్న స్థలంలో నిర్మించుకోవాలి. పాతగా ఉన్న షెడ్లకు ఉన్న వాటికి ఏమీ చెల్లించడం జరగదు. మనం ఒక ఖాళీ స్థలం, మనకున్న ఖాళీ స్థలాన్ని మాకు చూపిస్తే మేము అది జియో ట్యాగింగ్ చేసుకొని, అది ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ రైతు పేరు మీద అప్లికేషన్ తీసుకొని, ఒక వాంగ్మూల పత్రము, గ్రామసభ తీర్మానం తీసుకొని, అతనికి ఉన్నటువంటి జాబ్ కార్డుని, బ్యాంక్ పాస్ పుస్తకాన్ని, తర్వాత అది ఆ స్థలం తన పేరు మీద ఉన్నట్టుగా ధృవీకరించుకొని ఈ అప్లికేషన్స్ అన్నింటినీ వివిధ గ్రామాల ప్రజల నుంచి సేకరించి వాటన్నింటినీ సంబంధిత మండల ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది. ఈ స్కీమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఎంపీడీఓ గారు ఉంటారు. ఎంపీడీఓ గారు ఇంటర్న్ ఈ అప్లికేషన్స్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వారికి పంపిస్తే వాళ్ళు ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసుకొని ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ ఆర్డర్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇందాక నేను చెప్పినట్లుగా ప్రథమంగా పెద్ద గేదెలు, ఆవులు, గొర్రెలు, ఆవులను మేపుకోవడానికి 3 రకాల స్కీమ్ డిజైన్ చేశారు. ఎవరికైతే 2 పశువులు ఉంటాయో వాళ్ళకి 1,15,000 చొప్పున చెల్లించడం జరుగుతుంది. ఈ 1,15,000లో 11,500 రూపాయలు రైతు తన వాటాగా 10% భరిస్తే, మిగతా సొమ్ముని గవర్నమెంట్ వివిధ స్టేజ్ల్లో మనం నిర్మించుకునే షెడ్ని బట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 4 గేదెలు ఉన్న వాళ్ళకి 1,85,000, దీనిలో రైతు వాటా 18,500 చెల్లించాలి. మిగతాదంతా కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది. 6 గేదెలు ఉన్న వాళ్ళకి 2,30,000 ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో 23,000 రైతు వాటా, మిగతాది సబ్సిడీ. ఇది పెద్ద పశువులకు సంబంధించి. తర్వాత గొర్రెలకు వచ్చేపాటికల్లా 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉన్న వాళ్ళకి 1,30,000 ఒక షెడ్ నిర్మాణ నిమిత్తం యూనిట్ కాస్ట్గా డిజైన్ చేశారు. దీంట్లో 13,000 రైతు 10% వాటాగా భరించాలి, మిగతాది గవర్నమెంట్ భరిస్తుంది. 50 గొర్రె పిల్లలు, 2 పొట్టేళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈ షెడ్ సరిపోదు కాబట్టి వాళ్ళకి 2 లక్షల రూపాయలు షెడ్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 30% రైతు కట్టాలి. ఇందాక నేను ఒక విషయం మర్చిపోయాను. పెద్ద గేదెలు, పశువులు వాటిలోనేమో 10% రైతు వాటా, 90% గవర్నమెంట్ సబ్సిడీ. గొర్రెలకు వచ్చేపాటికల్లా 30% రైతు వాటా ఉంటుంది, 70% గవర్నమెంట్ భరిస్తుంది. సేమ్ అదేవిధంగా కోళ్ల పెంపకానికి నాటుకోళ్ళు, బెరసకోళ్ళు, మన ఏరియాలో కొంచెం నాటుకోళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ కోళ్ళు కూడా బయటికి తిరగటము, దానితో విపరీతమైన జబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా నివారించాలి, వాటిని కూడా షెడ్లో మేపాలనే ఉద్దేశంతో దానికి డిజైన్ చేశారు. దాంట్లో కూడా సేమ్ వీటిలానే 30% రైతు వాటాగా భరిస్తే మిగతా 70% గవర్నమెంట్ భరిస్తుంది. ఈ షెడ్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీనికి కావాల్సి మనం గ్రామసభ తీర్మానం తీసుకోవాలి, మన పేరు మీద జాబ్ కార్డు ఉండాలి, తర్వాత ఏ స్థలం అయితే మనం అనుకుంటున్నామో ఆ స్థలం మన పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కానీ లేకపోతే డాక్యుమెంట్ కాపీలు కానీ తీసుకుంటాము. జాబ్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. అప్లికేషన్ ఒకటి ఉంటుందండి. వీటన్నింటినీ కలిపి మనం ఎండిఓ గారికి పంపిస్తే ఎండిఓ గారు దీన్ని చూసుకొని శాంక్షన్ చేస్తారు. చేసిన దాని ప్రకారం వర్క్ ఆర్డర్ని ఇచ్చిన తర్వాత నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ రైతులు ఎవరికైతే తమకి బాగా అవసరం అనిపిస్తుందో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా పశుసంవర్ధక శాఖ తరఫున కోరుతూ